హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం మినప సున్నుండలు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ఈ రెసిపీ చూసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక ఇనుప మూకిడి తీసుకున్నానండి. దీన్ని కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను. ఇనుప మూకిట్లో ఒక 1/2 kg వరకు మినుములు వేసుకున్నానండి. ఇనుప మూకిట్లో అయితే హీట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. అంటే ఒకేసారి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ వేయకుండా అన్నీ ఈవెన్గా వేగుతాయి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇనుప మూకిడి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. జాగ్రత్తగా వేయించుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకోకుండా ఉన్నట్లయితే మాడిపోతాయి. వీటన్నిటిని ఇలా వేయించుకోవాలి. పొయ్యి కింద మంట కూడా చక్కగా ఉండేటట్టు చూసుకోండి. మీరు వీటిని గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ పొయ్యిని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి అది. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇవి కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను వీటిని మీకోసం కొన్ని చెక్ చేసి చూపిస్తానండి, వేగాయో లేదో అనేది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పేపర్ మీద కొన్ని మినుములు తీసుకుని ఒక అద్దెసరి కానీ ఒక గ్లాస్ కానీ తీసుకుని ఇలా చేసినప్పుడు చూసారు కదా, తుంపులు అయిపోయింది. అంటే ఇది వేగిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వెన్నపూస వేసుకుంటున్నానండి. ఈ మినుములు వెంటనే పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే ఒక ప్లేట్లోకి వేసుకుని వెన్నపూస అనేది వెంటనే రాసుకోవాలండి. ఇలా రాసుకోవడం వల్ల మనం విసురుకునేటప్పుడు దాని మీద ఉన్న పొట్టు మొత్తం తొందరగా ఊడిపోతుంది. ఇలా రాసుకుని ఒక రోజంతా దీన్ని ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఒకరోజు మనం ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా తిరగల్లో వేసుకుని మనం విసురుకోవాలి. నేను ఇక్కడైతే తిరగల్లో ఇసురు చూపిస్తున్నానండి. మీరు అవసరమైతే మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. చూసారు కదా, ఇసిరి అందులో ఉన్న పొట్టంతా తీసేసి శుభ్రపరచుకున్న తర్వాత మనకి ఈ విధంగా తయారయ్యాయి. ఇవి ఎర్రగా చక్కగా వేగాయి కదండి. చూసారు కదా, వీటిలోకి గాలి అనేది పోకూడదండి. గాలి పోకుండా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని గట్టిగా మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మీరు పిండి చేసుకునే వరకు అవి డబ్బాలోనే ఉండాలండి. మళ్ళీ పిండి కోసం సేమ్ ప్రొసీజర్ అండి. తిరగల్లో వేసుకుని ఈ విధంగా ఇసురుకున్నట్లయితే చక్కగా మెత్తగా పిండి అనేది మనకు వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం పిండి తయారు చేసుకున్నాం కదండి. ఇక మనం లడ్డు ప్రొసీజర్ చూసుకుందాం. నేను ఇక్కడ రోట్లో చేసుకుంటున్నానండి, మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అంటే ఒక పెద్ద కొబ్బరికాయలో ఒక చిప్ప తీసుకుని వీటిని ఇలా దంచుకుంటున్నానండి. నేను ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అంతా మీకు బయట రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి మినప పిండి అనేది. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నది అంత టేస్ట్ బయటివి రావండి. కాబట్టి అందుకని చెప్పేసి నేను మీకు ఇంట్లో ఫస్ట్ స్టెప్ నుంచి మొత్తం కూడా చేసి చూపించాను. ఇక్కడైతే కొబ్బరిని కచ్చపచ్చగా ఇలా దంచుకోవాలండి. మరీ మెత్తగా కూడా దంచుకోకూడదు. కొబ్బరి ముక్క అనేది మనం సున్నుండలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి. కాబట్టి మరీ మెత్తగా కూడా చేయొద్దు. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఒక 1/2 kg బెల్లం తీసుకుంటున్నానండి. 1/2 kg మినుములకి 1/2 kg బెల్లం కంపల్సరీ పడుతుంది. సున్నుండ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. కాబట్టి నేను ఇక్కడ 1/2 kg బెల్లంకి 1/2 kg కొబ్బరి తీసుకున్నాను. ఇలా గెరిటితో కలుపుకుంటూ బెల్లంని అదేవిధంగా కొబ్బరిని మెత్తగా అయ్యేంత వరకు దంచుకుందామండి. ఇలా దంచుకోవడం వల్ల బెల్లం అదేవిధంగా కొబ్బరి బాగా కలిసిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాలు దంచుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఇది మెత్తగా అయ్యాక మనం చేసుకున్న మినప సున్నుంది కదండి. చూసారు కదా చక్కగా ఎంత మెత్తగా వచ్చిందో. మనం తిరగల్లో చేసుకున్న ఇంత మెత్తగా వచ్చిందండి. అదేవిధంగా మీరు బయట మిల్లులో కూడా పట్టించుకోవచ్చు, లేదా రెడీమేడ్ కూడా మార్కెట్లో దొరుకుతాయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా వేసి డైరెక్ట్గా మీరు కనుక దంచినట్లయితే ఇది మొత్తం చిందిపోతుందండి. కాబట్టి ఒకసారి ఇలా బెల్లంతో కలుపుకుని కాస్త కలిసాక కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ దంచుకోండి. ఇలా దంచుకున్నట్లయితే బెల్లం కూడా ఎక్కడ ఉండలుగా లేకుండా మొత్తం ఈవెన్గా వస్తుందండి. ఇలా దంచుకుంటూ చేసుకోండి. మీరు దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకుంటూ ఉందామండి. ఇదే విధంగా మొత్తం ప్రొసీజర్ కూడా మనం చేసేసుకుందాం. మీరు సున్నుండల్లో పంచదార వేసి నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చండి. కాకపోతే పంచదార అంత హెల్దీ కాదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను.
లేదు మీకు పంచదార ఇష్టం అనుకుంటే మీరు తీసుకున్న సున్నిపిండికి 1 కప్పు సున్నిపిండి తీసుకుంటే 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకుంటే పంచదార సున్నుండలు కూడా ఈజీగానే మనకి రెడీ అయిపోతాయండి. అదేవిధంగా మీకు కావాలి అంటే అందులో కూడా కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం మిగిలింది కూడా వేసుకుని దంచుకుందామండి కలుపుకొని. ఈ విధంగానే కొంచెం దంచుకుంటూ నేను మొత్తం పిండి మొత్తం వేసేసానండి. మొత్తం సున్న అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు దంచుకుని దీన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుందాం. అంటే మనం ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే ఏమైనా బెల్లం ఉండలు కనుక ఉన్నట్లయితే చితుపుకుని చక్కగా చిన్న ఉండల్లా చేసేసుకోండి. నేను ఇక్కడైతే నెయ్యి అయితే వేయట్లేదండి. మీకు ఇష్టమైతే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఈ విధంగా ఉండలు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, చక్కగా సున్నుండ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగిలిన ఉండలు కూడా మనం చేసి పెట్టుకుందాం. ఇందాక చెప్పాను కదండి, పంచదార సున్నుండలకు కూడా సేమ్ ప్రొసీజర్, కాకపోతే దానికి నెయ్యి కాస్త ఎక్కువ పడుతుందండి. చూసారు కదా, ఇదే విధంగా నేను మిగిలిన సున్నుండలను కూడా చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.